హాయ్ గైస్, నేను మీ దిలీప్ని. ఈరోజు మీ ముందుకు నేను నెతిలి చేపల పులుసుని ఎలా చేయాలనేది మన విలేజ్ స్టైల్లో చూపించబోతున్నాను గైస్. మీరు ఈ విధంగా నెతిలి చేపలని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి గైస్. నీట్గా స్మెల్ రాకుండా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట కడిగిన చేపల్ని. దాని తర్వాత పసుపు సరిపడా, ధనియాలు సరిపడా, కారం పొడి తగినట్టు, సాల్ట్ తగినట్టు, సరిపడా జీలకర్ర, కొన్ని కరివేపాకు ఆకులు, ఈ విధంగా అయ్యేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత పాత్ర అనేది, గిన్నె అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి గైస్, హై ఫ్లేమ్ మీద. ఇది వచ్చేసి ఒక 15 to 20 minutes పడుతుంది గైస్. నేను ఒక 10 minutesలోనే చూశాను అన్నమాట, ఓపెన్ చేసి ఎట్లా ఉంటుంది. ఈ విధంగా ఉండింది గైస్ 10 minutesలో. దీని టైం వచ్చేసి మ్యాక్సిమం ఒక 20 minutes గైస్, 15 to 20 minutes పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా వాటర్ అనేది బాగా షింక్ అయిపోయినాయి. ఇప్పుడు రెడీ అయిపోయినట్టు. ఒక 20 minutes పడుతుంది గైస్ ఇది కుక్ అవ్వడానికి. చూస్తున్నారు కదా గైస్, ఇదే గైస్ చింత చిగురు వేసి చేసిన నెతిలి చేపల కర్రీ. చాలా ఫేమస్ గైస్. విలేజెస్లో అయితే ఇది కామన్ అన్నమాట. ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటారు, చింత చిగురు వేసి కుక్ చేయడం అన్నది విలేజెస్ స్టైల్. వీడియో నచ్చి